తెలంగాణలో చోటు చేసుకున్న పార్టీ ఫిరాయింపులపై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కోర్టులో తేలేదాకా స్పీకర్ నిర్ణయం తీసుకోరా అంటూ ప్రశ్నించింది. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలన్న వ్యాజ్యాలపై కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసు కోర్టులో తేలేదాకా స్పీకర్ నిర్ణయం తీసుకోరా అంటూ హైకోర్టు అడ్వకేట్ జనరల్ని ప్రశ్నించింది. ఇప్పటికే నెల గడిచిందని వ్యాఖ్యానించింది. ఒకవేళ ఇంకో 3 నెలలు వీటిపై నిర్ణయం వెలువరించకపోతే స్పీకర్ కూడా చర్యలు చేపట్టరా అంటూ ప్రశ్నించింది. బీఆర్ఎస్ తరపున ఎన్నికై కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహర్పై అనర్హత వేటు వేసేలా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్, బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లపై జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి మరోసారి విచారించారు. ఈ సందర్భంగా కోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉన్నంత వరకు స్పీకర్ నిర్ణయం తీసుకోరాని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీని ఏజీ ఏ సుదర్శన్ రెడ్డి సమాధానమిస్తూ ఇవి రాజ్యాంగపరమైన అంశాలని, వాటిని కోర్టులు దాటివేయలేవని పేర్కొన్నారు. పిటిషనర్లు కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందులు స్పీకర్కు ఫిర్యాదులు ఇచ్చిన వెంటనే హైకోర్టులో వ్యాజ్యాలు వేశారని తెలిపారు. వాటిని పరిశీలించడానికి స్పీకర్కు తగిన గడువు కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. పిటిషనర్లు స్పీకర్పై తీవ్రమైన ఆరోపణలు చేయడం సరికాదని ఏజీ వాదించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ నిర్ణయం తీసుకునేదాకా కోర్టులు జోక్యం చేసుకోజాలవని సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను ఆయన ప్రస్తావించారు. స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత వాటిని సమీక్షించవచ్చని వ్యాఖ్యానించారు. పిటిషనర్ల తరపు సీనియర్ న్యాయవాది గండ్రం మోహన్ రావు వాదనలు వినిపించారు. పిటిషన్లను తీసుకోవడానికి స్పీకర్ కార్యాలయం నిరాకరించిందని గుర్తు చేశారు. కాగా ఇదే అంశంపై బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో సైతం పోరాడాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీలోని నాయకో విధులను కలిశారు. పార్టీ మారిన నేతలను అనర్హులుగా ప్రకటించే విషయంపై చర్చించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే వరకు పోరాటం ఆపబోమని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో త్వరలోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయని జోష్యం చెప్పారు. పార్టీ మారిన నేతలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామన్నారు.